మొత్తం గురించి క్లారిటీ ఇచ్చేసారు. యా అది బాగుంటుందని. కాకపోతే ఈ శోభిత నాగ చైతన్య ఆఫ్టర్ మ్యారేజ్ విడిపోతారు అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు మా వేణుస్వామి గారే చెప్పింది, వేరే వాళ్ళ సంగతి ఎందుకు. అతను పర్స్పెక్టివ్ ఎప్పుడు రాంగ్ ఉండదు. అంటే జాతకాలు చెప్పినప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటారు. ఆయన జ్యోతిషానికి అంబాసిడర్ ఆయన కాబట్టి. కాకపోతే కొన్ని యాంగిల్స్ ఆయన తీసుకుంటారు. ఏది షష్టాష్టకం అని ఇలాంటి కొన్ని పాయింట్స్. వీటిల్లో ఆయన చెప్పింది ఏంటంటే విడిపోతారు అని నొక్కేసి విడిపోతారని చెప్పట్లా. దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ అని చెప్తున్నారు ఆయన. అవకాశాలు ఉన్నాయి ఈ ముహూర్తంలో, మార్చుకుంటే మార్చుకోండి, లేకపోతే లేదు, జాగ్రత్తగా కాపురం చేసుకోమండి. ఎంతసేపు కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆయన బాగా కసి కొద్ది డబ్బులు సంపాదించండి అన్నారంటే మోసాలు చేయమన్నా, బ్యాంకులకు వెళ్ళమన్నా. అట్లాగే జగన్ గారు వస్తారంటే జగన్ గారిని చంద్రబాబు నాయుడు దించేసి ఇచ్చారు జగన్ కి. మరి అటువంటిప్పుడు ఆయన బాధ్యత కదా, జగన్ గారి బాధ్యత కాపాడుకోవడం ఆ కిరీటాన్ని. ఆయన ఏదో ఒక పాలసీలో పాపం డబ్బులు ఇస్తే వచ్చేస్తారు అనుకున్నారు, ఫెయిల్ అయింది. దానికి వేణుస్వామి గారు ఏం చేస్తారు? అలాగే వీళ్ళని మంచిగా కాపురం చేసుకోమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే షష్టాష్టకాలు వేణుస్వామి గారు పర్సెప్టివ్ ని బట్టి మరి ఆయన చూసిన కోణాల్లో ఆయన తప్పుపట్టడానికి లేదైనా జ్యోతిష శాస్త్రానికే పితామహుడు ఆయన వేణుస్వామి గారు. కాబట్టి మనకి ఇక్కడైతే నేను చూసిన ఆస్పెక్ట్ లో మరి మిగతా కొంతమంది జ్యోతిష మిత్రులు, మన మిత్రులు కూడా చెప్తున్నారు ఏంటంటే విడిపోరని. మనం ఎవరం కూడా అశుభాల పలకం, మరి పాజిటివ్ గానే ఉండాలా. నాగ చైతన్య వీళ్ళంతా కూడా విడిపోకుండానే ఉంటారమ్మా. కాకపోతే కొట్లాటలు పెట్టుకుంటే విడిపోతారు కదా. ఇప్పుడు 10 members లో 8 members ఇప్పుడు ఎడ్యుకేటెడ్, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా విడిపోతున్నారు. సో శోభిత ఈజ్ ఏ టీచర్స్ డాటర్. బ్రాటప్ మంచిది, బ్రాటప్. ఇప్పుడు అందువలన ఒక క్రింద లెవెల్ స్థాయి నుంచి మిస్ ఇండియా రన్నర్ వరకు వచ్చింది అంటే తన ఇంటర్వ్యూస్ లో కూడా తను నాగ చైతన్యకి కరెక్ట్ గా సూట్ అయ్యే స్టేట్మెంట్స్. బికాస్ ఐఎమ్ బ్లాకీ, నేను బ్లాక్ గా ఉన్నాను కాబట్టి నేను చాలా ఎదుర్కొన్నాను, అవకాశాలు నాకు ఎంతో ఫైట్ చేసి నేను తెచ్చుకున్నాను. ఆమె కూడా ఓపెన్ మైండ్. కాబట్టి ఈ నాగ చైతన్య ఆమె బెస్ట్ పేర్ అనమాట, అందులో డౌట్ లేదు. కాబట్టి విడిపోయే అవకాశమే లేదు. శోభిత ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ వైఫ్. సో ఈ నాగ చైతన్యకి లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏమైనా సక్సెస్ అవుతాడా? సో ఆయన సినిమా కెరీర్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇప్పటి వరకు ఒక ఓ అనుకున్న హిట్ లేదు కదా. సో ఈ శోభిత వల్ల ఏమైనా యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా జాతకం ప్రకారంగా? నాగ చైతన్య ఇస్ అ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. షీ ఈస్ ద సన్ ఆఫ్ అమలా అండ్ నాగార్జున. అసలు నాగార్జున గారు నాగేశ్వరరావు గారి కంటే కూడా, అంటే ఆయన నాగేశ్వరరావు గారు లెజెండ్ కాబట్టి, కానీ నిజం చెప్పాలంటే నాగార్జున గారు చాలా ఇంటెలిజెంట్, చాలా ఓపెన్ మైండెడ్. నాకు అమలా గారు తెలుసు, బ్లూ క్రాస్ సొసైటీలో మేమంతా కలిసి వర్క్ చేసాం. ఇప్పుడు మాతో పాటు ఉన్న కుమారి, ఆమె అమలా మేడం ఎంత స్టాండర్డ్ అంటే ఆ కుమారి అన్న ఆమెను సెలెక్ట్ చేసి బ్లూ క్రాస్ మేనేజ్ చేసేలా పెట్టింది. ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది 22 సంవత్సరాలు. కోడలు తెచ్చుకునేటప్పుడు ఆలోచించదా ఆమె ఉంటుందా వెళుతుందా అని. అందువలన అన్ని ఆలోచించే. కాబట్టి నాగ చైతన్య దగ్గర ఎంత డీసెన్సీ అంటే ఆయన ఎవరితో ఒక్కసారి అనవసరం విషయాన్ని మాట్లాడు, డీసెంట్ గా ఎక్కడ చూడండి మీరు, ఎక్కడా కూడా ట్రోలింగ్స్ అవన్నీ ఏమో ఆయన మీద ఉండవు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు, తక్కువ మాట్లాడతాడు, యాక్షన్. అండ్ హీ విల్ డెఫినెట్లీ బి ద #1 హీరో, తప్పకుండా అవుతాడు. ఎందుకంటే ఇట్స్ ద సన్ ఆఫ్ నాగార్జున. నాగేశ్వరరావు గారి కంటే కూడా నాగార్జున బాగా తెచ్చుకున్నాడు. జ్యోతిషం కూడా అదే సపోర్ట్ చేస్తుంది ఆయనకి. ఇప్పుడు శుక్రుడిలో శని జరుగుతున్నాడు కాబట్టి మీడియం వైజ్ గా ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ విషయంలోకి వచ్చేసరికి ఇదిగో ఆయన కెరీర్ సూపర్ గా ఉంటదనడానికి చెప్తున్నాను. రాజ్యాధిపతి అయినటువంటి రవి ఇక్కడ 5వ ఇంట్లో, అక్కడ కుజుడి ఇంట్లో ఉన్నాడు అనమాట. అందువలన రవి కుజుడి ఇంట్లో ఉంటే సూపర్. అంటే వీళ్ళిద్దరికి ఒక సంతానం పుడతాడు, మగపిల్లాడు పుడతాడు. అది కూడా చెప్తున్నా. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఇతని కెరీర్ పుంజుకుంటుంది అనమాట. నాగ చైతన్య విల్ బికమ్ ద లెజెండ్ అనమాట. తప్పకుండా లెజెండ్ అవుతాడు. రైట్. వేణుస్వామి గారు చెప్పింది ఒక పక్కన అది బాధ కలిగించినప్పటికీ ఆయన చెప్తూ వచ్చినా కూడా సార్, అంటే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏది కూడా ఒక సింగిల్ మ్యారేజ్ అనేది లేదు. వాస్తవం చూసుకున్నట్లయితే అక్క కానీ, సమ్మత కానీ, వాళ్ళ నాగ చైతన్య కానీ, అండ్ అఖిల్ కూడా మొన్నటి వరకు ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఏంటి అంటే ఇలా వీళ్ళందరూ కూడా ముందు నుంచి తరం వాళ్ళకు కూడా, అంటే రెండో మ్యారేజ్ అయిపోవడమా, రెండో వైఫ్ ఉండడమా, పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయిపోవడమా, పెళ్లి అయిపోయాక విడాకులు అయిపోవడమా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటి శాపమా? వీళ్ళ జాతకం ప్రకారం ఏమైనా తప్పు ఉన్నాయా, ఏంటి లోపాలు ఉన్నాయా? ఇది మంచి క్వశ్చన్. ఇది కుచదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు అంటాం కదా. ఇది నాగేశ్వరరావు గారికి తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాగేశ్వరరావు గారు ఎథిస్ట్, దేవుణ్ణి నమ్మరు అనుకుంటారు. ఆయన మహాభక్తుడు.
ఆయన వర్క్ ఇస్ వర్షిప్ అనే పద్ధతిలో వెళ్తారు, స్వామి వివేకానంద పాలసీలో వెళ్తారు ఆయన. అంతేగాని ఎన్టీ రామారావు గారిది వేరు. ఎన్టీ రామారావు గారు అంటే పూజలు పునస్కారాలు చేస్తూ నియమనిష్టలు పాటిస్తూ ఆయన టైప్ వేరు. వీళ్ళిద్దరూ మహాభక్తులే. కాబట్టే నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో చూడు, నువ్వు మనం సినిమా మళ్ళీ రీమేక్ చేస్తున్నప్పుడు నాగ చైతన్య ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టి ఇది మన స్టూడియో, ఇదిగో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కొడుతున్నానంటూ వెళ్తాడు. అంటే వాళ్ళు ఎవరైనా భక్తులే, మనుషులు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎప్పుడో తెలుసు నాగదోషం ఉందని, అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేరులో ఒక పండితుడు చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే డాక్టర్ ఎన్టీ రామారావు వీళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తూ ఉండేవారు, మా గురువుల దగ్గరికి, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఎథిస్ట్ అని అలా ముద్ర పెట్టారు. వర్క్ ఇస్ వర్షిప్, పని చేయండి అని పరిగెట్టిస్తాడు. నాగేశ్వరరావు గారు రామారావు గారి కంటే గొప్ప యాక్టర్ గా డాన్స్ లో అంత టాప్ గా ఆడవాళ్ళ ఫాలోయింగ్ అంతుండేది ఏఎన్ఆర్కి. సో ఇక్కడ ఏంటంటే అందుకనే నాగ సుశీల వాళ్ళ అమ్మాయికి, అలాగే నాగార్జున, నాగ చైతన్య, ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళ సంతానంలో. ఎన్టీ రామారావు గారేమో ఆడవాళ్ళకి ఈశ్వరి, మగవాళ్ళకేమో కృష్ణ పేరు కలుపుతా ఉంటారు, బాలకృష్ణ, సాయికృష్ణ, రామకృష్ణ, ఇట్లా ఇద్దరికి కూడా బ్యాలెన్స్డ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి దానికి నిమిత్తము ఈ సర్పదోషాలు ఇవి ఉన్నప్పుడు 2వ వివాహాలు అవుతాయి. నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప వ్యక్తో నాకు తెలుసు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు ఉంది, ఆయన నాగసుశీల గారి ఇల్లు. అప్పటి నుంచి మాకు నాగసుశీల గారు తెలుసు, నాగేశ్వరరావు గారు వచ్చేవారు, మేమంతా స్టూడెంట్స్, అప్పుడు మేము మాట్లాడేవాళ్ళం ఏఎన్ఆర్తో. ఆయన స్టూడెంట్స్ అందరికీ, ఆమె చనిపోయింది వాళ్ళ అమ్మాయి, అక్కడ ఉన్న ఇల్లు, ఇవన్నీ మాకు తెలుసు. నాగేశ్వరరావు గారు ఏమనేవారంటే, అప్పుడు ఆ సాక్షి పక్క సందు అనమాట, అక్కడే ఆ సందులోనే కేర్ హాస్పిటల్ పక్కిల్లు, భాస్కర్రావు మెడికల్ కాలేజ్, భాస్కర్రావు గారి ఇల్లు ఆ పక్కిల్లే మనదనమాట. ఆ డౌన్ లో ఏఎన్ఆర్ గారిది ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మన ఇంటికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాగేశ్వరరావు గారు ఎంత మంచి వ్యక్తి అంటే, స్టూడెంట్స్ అందరికి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు అడగకుండానే, మీ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు కదా, రైట్, అప్పుడు వీసాకి అమౌంట్లు చూపించాలా, ఓ 15 లక్షలు 20 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు, వేసి తర్వాత ఇచ్చేమనేవారు, అకౌంట్లో వేసేసి వాళ్ళని అమెరికాకు పంపించారు. అలా నాకు తెలిసి వ్యక్తిగతంగా 15 మంది స్టూడెంట్స్ ఆయన యుఎస్ఏ పంపించడానికి ఆ రోజుల్లో హెల్ప్ చేశారు. తర్వాత అందుకని వాళ్ళ వివాహంలో ఈ కుజదోషాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి 2 వివాహాలు జరుగుతాయి, తప్పే ఉన్నది, కామన్, అది వాళ్ళ లైఫ్ ఇష్యూ అది. సో ఇక్కడ ఏంటంటే కెరీర్ కి ఎక్కువ ఓరియంటేషన్, కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ఫ్యామిలీ. మరి ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు సెకండ్ లైఫ్ లో టాప్ హిట్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున గారు అమలాన్ని చేసుకున్నప్పుడు అప్పట్లో కూడా నాగేశ్వరరావు గారు వద్దన్నారని ఇవని అవని అనుకుంటూ ఉండేవారు. నాగార్జున గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ అంతా మాకు తెలుసు, మాకు చాలా సీనియర్లు వాళ్ళంతా. సో వీ యూస్ టు మింగిల్ అనమాట. కాబట్టి నాగార్జున గారు లైఫ్నే తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి అమల గారు. మరి అలాగే చేసుకుంటారు ఇప్పుడు శోభిత కూడా. అందువలన వాళ్ళ వంశంలో అది శాపమా అంటే శాపమే, నిజంగానే శాపమే. అది కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు వాళ్ళు దానికి చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి మీద ఏలూరు దగ్గర ఆవిడ పొలం ఉంటుంది, ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉంటారు, అక్కడికి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకు తెలిసినవే కాబట్టి దోషాలు ఉంటాయమ్మా, దానివల్లే అలా జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం ఎప్పుడైనా సరే వాళ్ళకి 2 వివాహాలే. 2 వివాహం అందరికీ కాదు, కొన్ని ఫ్యామిలీస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్స్. సైన్స్ లో జీన్స్ అంటాం, ఈ బ్లడ్ సేమ్ వస్తుంది. భావాలు అంటాం జ్యోతిష్యంలో. తండ్రికి జరిగేది 2 కొడుకులు ఉన్నారనుకో, అట్లీస్ట్ ఒక కొడుకు అలా జరుగుతుంది, అలా ఎవరో ఒకరికి, అట్లా ఎవరికో ఒకళ్ళు జరుగుతుంది అనమాట, అంతే. సమంత నాగ చైతన్య విడిపోవడం గల కారణం నిజంగానే జాతకాలు కలవకపోవడమేనా, లేకపోతే ఏమై ఉండొచ్చు? ఎవరికైనా విడిపోవడానికి కలవడానికి జాతకాలే, డెస్టినీ అంటారు దాన్ని, డెస్టినీ. ఇప్పుడు నాగ చైతన్య జాతకంలో సప్తమాధిపతి బాగుండలేదు, అందుకని మీకు విడిపోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే సమంత దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సమంత విషయంలో ఈమెది అమావాస్య రోజున పుట్టింది. తర్వాత ఈమెది మేషరాశి, భరణి నక్షత్రం మన వేణుస్వామి గారు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఆమె కెరీర్ కి మేషంలో రవి ఎక్కువ ఇంపార్టెన్స్, బాగా ఉచ్చస్థితి పట్టాడు కాబట్టి కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆమె. అలాగే ఆమె సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు గురుడుతో రాహుతో కలిసి మీనరాశిలో ఉన్నాడు, అందువల్ల విడిపోయింది. దానికి నాగచైతన్య ఏం చేస్తాడు? కాబట్టి వాళ్ళిద్దరికీ అలాగా జాతకాలు ఎవరికైనా సరే, దేవుళ్ళకైనా సరే గ్రహాలు వర్తిస్తాయి. గ్రహాల యొక్క మూమెంట్ ని బట్టే. నేను ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. రావణాసురుడు ఏం చేస్తాడంటే ఇంద్రజిత్తుని, ఆయన జ్యోతిష మహాపండితుడు కదా, మొత్తం నవగ్రహాలని జయించాడు, బంధించేసి. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators
forex managers, and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.